హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయింది యాక్చువల్లీ నేను వ్లాగ్ చేసి. నార్త్ ఈస్ట్ కంప్లీట్ అయింది ఆగస్ట్లో. సో నార్త్ ఈస్ట్ అయ్యాక మళ్ళీ ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ ఒకటి వెళ్ళి వచ్చాను అంతే. మళ్ళీ హైదరాబాద్ కంటెంట్ ఎన్నిసార్లు అని చెప్పి అప్లోడ్ చేయలే. సో ఇప్పుడు ఏంటి ఒకేషన్ అంటే, ఇక్కడ కనిపిస్తున్నాడా దిస్ వీళ్ళు. సో మనోడు బండి కొన్నాడు అనమాట. వీఆర్ గోయింగ్ టు ద షోరూమ్, వెళ్ళి డెలివరీ తీసుకుందామని. సో ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. అండ్ ఇప్పుడు మనం గాజువాక దగ్గర ఉన్నాం. అండ్ వీ హ్యావ్ టు గో టు మద్దిలపాలెం కొంచెం ఎండలో. ఓకే, ఫాస్ట్గా వెళ్ళి ముందు డెలివరీ తీసుకుని తర్వాత ఏం చేయాలి అది చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద షోరూమ్. సో గైస్, టైం ఇప్పుడు 2:07 అయింది. మేము మద్దిలపాలెం వెళ్ళాలంటే మాకు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, 25 minutes to హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ బట్టి. సో ముగ్గురం వెళ్తున్నాం మొత్తం. వాడు కొనేవాడు, ఇద్దరం చూసేవాళ్ళం అంతే. ఇప్పుడే వాషింగ్ కూడా అయింది పాపం దీనికి. అక్కర్లే, పర్లే, సరే లెట్స్ గో. ఇష్టం ఇగో వేస్ట్ ఫెలో, ఆల్వేస్ లేట్. ఫ్రూట్గా పదా, హైవే వెళ్ళిపోదామా? ఏరా, ఇంటి నుంచే కదరా వచ్చావు? స్పైసీ తిన్నట్టున్నాడు. సో గాయస్, ఇప్పుడే గురుద్వారా సిగ్నల్ దాటాము. ఇంకా ఒక 5 minutes హోప్ఫుల్లీ. ట్రాఫిక్ బట్టి 2:45 అయింది, ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంది. ఏం చేస్తాం, గ్రీన్ ఉన్న జనాలు ఉన్నారు కదరా. నువ్వు గ్రీన్ ఉంటుందన్నావు, బాగానే ఉంది. మరి ట్రాఫిక్ ఫ్లో ఉందిగా. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా మేఘాలయ కంటెంటే కొంచెం అప్లోడ్ ఉంది. అదే ఇంకా ఎడిట్ చేయలేదు నేను. అదే ఎప్పుడు ఎడిట్ చేస్తాను, ఎందుకంటే అది వాయిస్ ఓవర్ కదా. సో కొంచెం నాకు డిలే అవుతుంది. వాయిస్ ఓవర్ చేయాలంటే నాకు చాలా కష్టం. ఏరా, ఆఫీస్ నుంచి వచ్చేసాడు వీడు. ఇగో ఎగ్జైట్మెంట్ కుర్రోళ్ళకి ఇస్తారు. అక్కడ రాకెట్ ఉంది, రాకెట్ నడుపు. సో హియర్ ఇస్ ద షోరూమ్. ఏ బండి తీసుకుంటున్నాము? ట్రయంఫ్లో. సో గైస్, హియర్ వీఆర్ ఎట్ ట్రయంఫ్ షోరూమ్. ఇగో మనోడు చూస్తున్నాడు బళ్ళన్నీ. ఈడి బండి వదిలేసి ఈడి బండి లోపల ఉంది. ఇప్పుడే వచ్చినట్టుంది స్టాక్, లేదా షోకే తెలీదు. ఇది స్క్రాంబ్లర్ 400XC ఇల్లో. అక్కడ రాకెట్ ఉంటుంది, చూపిస్తాను లోపలికి వెళ్ళాక. సో ఇది 400X, స్పీడ్ 400, థ్రక్స్టన్ 400. స్పీడ్ 400, థ్రక్స్టన్ 400. అందుకే చెప్తున్నా నీకోసమే. సో 400XC బాగా పెట్టారా, లుక్ అన్నీ మంచి షోకేస్. రాకెట్ 2500cc, జస్ట్ 28 lakhs ఆన్ రోడ్. థ్యాంక్ యూ. పెట్టాను.
ఏంట్రా ఛీ. ఇక్కడ లైటింగ్ బాగుందిరా. ఆడు మధ్యలో నుంచి వస్తాడు అనుకున్నాను, అటు నుంచి వెళ్ళాడు. రైజీ, చిన్న రైజీ. సో గైస్, అయిపోయింది మనోడిది డెలివరీ కంప్లీట్. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XC. యాక్చువల్లీ మీకు డిఫరెన్స్ చెప్తాను. ఎక్స్ తీసుకునే వాళ్ళు ఎక్సీ ప్రిఫర్ చేయడం బెటర్. బేసిక్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు బెటర్ అని, ఒక 27,000 పెడితే ఎక్సీ వస్తుంది, కానీ దానికి వచ్చే యాడ్-ఆన్స్ చాలా లెస్ పోర్షన్లో ఉంటాయి. మనోడు 6'2" హైట్, సో 835mm సీట్ పర్ఫెక్ట్ ఉంటుంది వీడికి. సో గాయస్, మనోడికి బండి ఇంటికి తీసుకురావద్దన్నారు, పూజ అయ్యాకే నడపమన్నారు. సో అదొక యాక్చువల్లీ నేను ప్రిఫర్ చేయను వేరే వాళ్ళ కొత్త బండి నడపడం. ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా నేను ఎవడి కొత్త బండి ముట్టుకోను, అడగను. లిటరల్లీ తప్పట్లేదు, నడపాల్సి వస్తుంది స్లోగా. సో దేవుడా జాగ్రత్తగా వెళ్ళాలి, బండి మంది కాదు. యాజ్ స్లో యాజ్ పాసిబుల్. ముద్దొచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళి పూజ చేయించాక నడపరా, నీ ఇష్టం, రాత్రంతా తిరుగుదాం. ఓకే, స్ట్రైట్ చేసి ఫస్ట్ ఆన్ చేద్దాం. ఓకే గైస్, లెట్స్ గో. మీకు చెప్తాను 400Xకి 400XCకి తేడా ఏంటి, ఎందుకు ఎక్సీ బెటర్. ఎక్కడ దేవుడా, బండి మంది కాదు, కొత్త బండి, జాగ్రత్తగా నడపాలి, అంత బాగా అవ్వాలి. నమ్మకం పెట్టుకుని ఇచ్చాడు చేతికి. ఫస్ట్ సర్వీస్ ముందు రెవ్ ఇచ్చారా మీ ఇంజన్ లైఫ్ పోతుంది. ఫస్ట్ సర్వీస్ ముందు ఓవర్ స్పీడ్ వెళ్ళారా మీ ఇంజన్ పోతుంది, గుర్తుంచుకోండి. ఒక 4000 RPM ఈజ్ ద హెల్దీ RPM ఫస్ట్ సర్వీస్కి ముందు. అమ్మ ఎక్కడ గాల్లో నుంచున్నట్టు ఉంది, నాకు కూర్చున్నట్టు కూడా లేదు, లిటరల్లీ గాల్లో ఉన్నట్టుంది. ఇప్పుడు దీనికి అర్జెంట్గా ఫ్యూయల్ కొట్టించాలి ముందు. జస్ట్ 2 లీటర్స్ ఉంది, సో ఫుల్ ట్యాంక్ చేయించేస్తాం ఒక కొంచెం ఎయిర్ గ్యాప్ ఉంచి. నేను కూడా బండి కొంటే ఒక 1000 మినిమం 1000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా ఎవరికి ఇవ్వను, ముట్టుకోవడానికి కూడా ఇవ్వను ముందు బండి కొంటే. ఇక్కడ వద్దు. ఇది రైడ్ బై వైర్ ఫీచర్. లైట్గా చెప్తాను మీకు బండి గురించి, బండి మీద ఉన్నా కాబట్టి. బండి ఫస్ట్ ఇది రైడ్ బై వైర్, థ్రాటిల్ వైర్ కాదు, కేబుల్ కాదు, మనకి యాక్సిలరేటర్ కేబుల్స్ ఉండవు, రైడ్ బై వైర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్కి ఎక్సీకి తేడా ఏంటి, బేసిక్ గుర్తుంచుకోండి. ఎవ్రీథింగ్ సేమ్ ఎక్సెప్ట్, అరే BPCL చూడు ఎక్కడైనా 2 లీటర్స్ ఈజీగా వస్తుంది. ఆసిల్మెట్ట జంక్షన్ దగ్గర కొట్టించేద్దాం. ఆసిల్మెట్ట జంక్షన్ చెప్పాడు. ఓకే, ఎక్స్కి ఎక్సీకి తేడా ఏంటి, యాడ్-ఆన్స్ అంతే. మీకు ఎక్సీకి 27,000కి తేడా ఏంటి, స్టాక్లో వైజర్ ఇస్తాడు, విండ్షీల్డ్ ఇస్తాడు,
ఓకే, నకల్ గార్డ్స్ ఇస్తాడు, అడ్జస్టబుల్ లెవర్స్ ఇస్తాడు, లోవర్ ఇంజన్ బార్స్ ఇస్తాడు ఎక్స్ట్రా. ఇంకా మెయిన్ యాక్సెసరీ ఏంటి అంటే ట్యూబ్లెస్ స్పోక్ రిమ్స్ వస్తాయి. ఓకే, ట్యూబ్లెస్ స్పోక్స్. ఎక్స్లో ఓన్లీ ట్యూబ్లెస్ అలాయ్స్, ఇందులో ట్యూబ్లెస్ స్పోక్ రిమ్స్ వస్తాయి, క్రాస్ స్పోక్స్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ డిఫరెన్స్. జస్ట్ 27,000కి పైగా మీకు హై బీక్ వస్తుంది. ఇన్ని యాడ్ ఆన్స్ ఉన్నప్పుడు 27,000కి 400X తీసుకోవడం వేస్ట్. తీసుకుంటే కొంచెం ఎక్కువైనా 27,000 ఎక్స్ట్రా అవుతుంది అంతే. 400XCయే తీసుకోవడం బెస్ట్. అదే రికమెండ్ చేస్తాను నేనైతే. హెడ్లైట్ గ్రిల్ కూడా ఇస్తాడు, కానీ అది ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్, సో అదేమంత పెద్ద కాదు. అల్ట్రా వైలెట్ F77 CBR 250R, బా మంచి బండి. ఓకే గాయ్స్, సో ఇది మన డెలివరీ ఇలా అయ్యింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. మెయిన్ ఏంటి అంటే 20స్లో ఒక బండి తీసుకొని ఆ డబ్బులతో కొంచెం చిల్ అవుదాం, కొంచెం ఎంజాయ్ చేద్దాం సొంత బండి మీద అనుకున్న మైండ్ సెట్ ఇది. ఓకే, అందుకే దగ్గర 3.7 lakh బండి ఇంకా తీసుకున్నాడు. అనుకుంటాం మనం ఈ ఏజ్లో 24-25 ఏజ్లో 3.7 lakh బండి ఎందుకు, ఇంకో 1,00,000-1,50,000 పెట్టినా సెకండ్ హ్యాండ్ కార్ వచ్చేస్తుంది అని. కరెక్టే, కానీ బండి నడిపే థ్రిల్ బండిదే అంతే ఈ ఏజ్లో ఎస్పెషల్లీ. అందుకే అదే ఒక థాట్. మంచిగా జాబ్ చేస్తున్నాడు, నీట్గా దాచుకున్న డబ్బులు 3.5 లక్షల పైన పడింది ఈ బండికి. 3.7 lakh వైజాగ్లో ఆన్ రోడ్ ప్రైస్. చాలా హ్యాపీ ఉన్నాడు. పూజ చేయించేదాకా వాడద్దన్నారు ఇంట్లో వాళ్ళు. సో 835mm సీట్ హైట్. నాకు కూడా ఇది కొంచెం ఎలా అంటే నాకు టోస్ అండ్ మిడ్ ఫుట్ వరకు టచ్ అవుతుంది అనమాట. కంఫర్టబుల్గా నడపచ్చు, కానీ వాళ్ళకి తను 6'2" ఉంటాడు, సో తనకి చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది, హైట్ కరెక్ట్గా ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ ఈజ్ డిఫాల్ట్ స్టాక్ అన్ని ట్రైమ్ బైక్స్కి. T4 తెలియదు నాకు. చాలా హైట్ ఉంది, కానీ బండి హైట్ మాత్రం ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంది. లిటరల్లీ కార్ నడిపినప్పుడు, ఎస్యూవీ నడిపినప్పుడు ఎలా ఉంటుంది రోడ్డు మీద ఫీల్, ఆ ఫీల్ ఉంది ఈ బండికి. అంత కమాండింగ్ పొజిషన్లో ఉన్నాను నేను. రోడ్ ఎక్కడో కింద ఉన్నట్టు అనిపిస్తుంది లిటరల్లీ. చాలా బాగుంది. హ్యాండిల్ బార్ కూడా వైడ్ హ్యాండిల్ బార్ కదా, రెస్పాన్స్ అన్నీ బాగుంటాయి. ఎన్ని లీటర్స్? 13 కదా, 13. ఆటో స్టాప్ రా, 2 ఉంది. చాలు ఆపండి చాలు ఈ ఆపండి. వద్దు నాకు వద్దు, ఆ 1,00,000 వద్దు, చాలు. అది కూడా బాగానే ఉంటుంది, కానీ నడుపుతావా రోడ్డు మీద? ఇక్కడ ఉంది, ఆ గాల్లో ఉంది. హైట్ సూపర్ ఉంది, సరిపోయిందిరా కరెక్ట్గా. చాలా బాగుంది హైట్. పైకి సో లిటరల్లీ ఎక్సలెంట్ ఉంది బండి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో మనం తెలుగు ఫ్లైఓవర్ మీద ఉన్నాము, వైజాగ్. బండి మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళాలి. ఇంకో NS నా బండి. ఇంకో మావాడు హోండా, బజాజ్ ట్రయంఫ్. సో మీకు అర్థమైంది కదా, 400 తీసుకునే బదులు 400X తీసుకునే బదులు స్క్రాంబ్లర్ 400XCయే ప్రిఫర్ చేయండి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆల్ దీస్ యాడ్-ఆన్స్. మీకు అసలు చాలా వాల్యూ ఫర్ మనీ ఇవి. 27,000 అనుకుంటున్నారు సేమ్ ఇంజన్ అనుకుంటే లేదు. కొన్నిసార్లు యాక్సెసరీస్ ఇంపార్టెంట్ అనమాట, కొన్ని యాక్సెసరీస్, అన్నీ కాకపోయినా.
అస్సలు ర్యాష్గా తీయట్లేదు, లోవర్ ఆర్పిఎంలోనే ఉన్నాను నేను. బండి మంది కాదు పాపం, వాడు కొత్త బండి చూడండి అంతా రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళు తీయొద్దన్నారని చెప్పి నా బండి నడుపుతున్నాడు. జాగ్రత్తగా నడపాలి, అందుకే నమ్మకంతో ఇచ్చినప్పుడు. ఇప్పుడు మేబీ వెళ్ళి కొంచెం హెల్మెట్ అండ్ గ్లవ్ క్విక్గా తీసుకుంటాము, ఎక్కువ టైం లేదు. టైం ఉంటే మాకు జాకెట్ కూడా తీసుకుందాం అనుకున్నాం, నేను కూడా మేబీ గ్లవ్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు అర్జెంటుగా హెల్మెట్ కావాలి, హెల్మెట్ ఇవ్వలే ట్రయంపోలు ఇవ్వట్లేదు బ్రో అన్నారు సింపుల్గా. కీచెన్ అడిగాం, కీచెన్ కూడా లేవనేసారు, స్టాక్ అయిపోయాయని. ఓ ఇక్కడ దొండపర్తిలో ఎత్తుకుదాము. రైట్, బాయ్ బాయ్. నువ్వే వేసుకున్నావురా రూట్గా. गणेशनामधेस्य नूतनवाहनप्रारम्भसमये वाहनाधिष्ठानदेवताराधनं करिष्ये। ॐ हस्तीन्द्रानमितिगौडवर्णच्छायेन्द्रनेत्रम् असाराधृष्टप्रियासमुद्रया स्वाङ्गस्यालिङ्गितं बीजापूर्वगेत्रकार्मिकयाश्चित्रादिवासोत्तराम्बूरुहः जयो वल्लभया समस्तया ॐ भद्रं पश्येमाक्षपरिजनित्राः स्तुष्टवागोसस्तनोभिः विषेमदेवहितो जलायुः स्वस्तिनैर्वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्षरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ यातवेदसे सुनवां सोमरातीयतो न दहाति वेदः सनपृषदिज्ञानुस्वानावय सिन्धुं दुर्गाचिग्निः कामग्निवर्णान्तपसा ज्वलन्तीं वैरोजनीं कर्मफलेष्टां नमः। अग्ने त्वम्बारजानव्योऽस्मान् स्वस्तिभिरति दुर्गान् विश्वा पूश्च पृथ्वी बहुलान पूर्वे भवातो कायतनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धन् न नावा दुरितानि वर्षिः अग्ने त्रिमणमनसा ज्ञानोऽस्माकं बौद्धविदातनूनां प्रतनाजितगुं सहमानमुग्रवग्निगुं हवेम परमासदस्तात् सनपरुषदिर्गान् विश्वाक्षामद्धेवोरिदुरिताच्छिग्निः रत्नोषगमीभ्यो अद्धरेषु षडाश्च होतारव्यस्य तस्यै स्वाञ्जाख्येदनं यत्रैश्व स्वभ्यञ्जसो भगवाजस्ति वनस्पतिर्वेद्रियेरलमेकि नानागन्धे स्वेदाग्रे सर्वदेव ॐ ऐं ह्रीं श्रीं भवस्य देवसुपत्ने नमः ॐ सर्वस्य देवसुपत्ने नमः ॐ ईशानस्य देवसुपत्ने नमः ॐ సూపర్ బిట్టు. స్టార్ట్ చేసామంటారా? స్టాండ్ ఇక్కడ అయితే నాకు ఇచ్చే తీసేవా? ఓకే అమ్మా, మీరు పెట్టగలరా టైర్ కింద టైర్ కింద పెట్టు, మనకన్నా టైర్ కింద పెట్టు. ఆగా కదప. ఆగా ఆగు, ఆపుకో 2 నిమిషాలు.